చూస్తున్నారు కదండి, ఇదే బొర్రా గుహ లోపల అనమాట. బయట ఇందాక బోర్డు ఆల్రెడీ మీకు చూపించాం. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్స్టెంట్గా ఫొటోస్ కూడా ఇస్తున్నారనమాట. ఫోటో కాస్ట్ వచ్చి ఒక ఫోటోకి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ స్వరంగం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం మేము. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కొంచెం భయపడవలసిందే, ఎందుకంటే ఇదంతా కూడా రాయి అనమాట. పెద్ద గుహ అండి ఇది. అండర్ గ్రౌండ్ నుంచి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉందండి. ఇదిగోండి రైల్వే సిగ్నల్స్ కూడా ఇక్కడ వీళ్ళైతే పెట్టడం జరిగింది. టన్నల్ అన్నమాట ఇది. టన్నల్ నుంచి అయితే మేము లోపలికి అయితే రావడం జరిగింది. చూడండి, ఇదంతా చాలా పెద్ద టన్నల్ అన్నమాట ఇది. కింద డిస్క్రిప్షన్లో దీని తాలూకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇన్స్టెంట్ ఫోటో అయితే తీసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పైన ఇదంతా కూడా ఒక స్టోన్ అనమాట. రాయినే ఇలా అంటే ఎవరు చెక్కలేదు, చెక్కేటట్లు ఆకారం అయితే కనిపిస్తుంది. ఇదేనమాట దీని స్పెషల్. చాలా బాగుంటుందండి. బొర్రా గుహలు అంటే ఇంకా మామూలుగా ఉండదు. చాలామంది దేశ విదేశాల నుంచి దీన్ని అది విజిట్ చేయడానికి వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాయి అండి. ఇది ఎవరో చెక్కినట్లుగా ఇక్కడ ఆకారం అయితే కనిపిస్తుంది. చాలా అమేజింగ్గా ఉంది. చాలాసార్లు వచ్చాను కానీ వ్లాగ్ అయితే చేయలేదు. చూడండి, ఇక్కడ లైటింగ్స్ అనేవి డిజైన్ చేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే సన్లైట్ కూడా లేదనమాట. మొత్తం డార్క్నెస్తో నిండిపోయింది, చీకటి. లైటింగ్స్ అయితే బాగా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అండర్ గ్రౌండ్ నుంచి అయితే మనకి రైల్వే ట్రాక్ కూడా ఒకటి ఉందండి. ఇదే అనమాట ఇంకా బొర్రా గుహలకి ఎండింగ్ పాయింట్ వచ్చి. కానీ ఊట నీరు అయితే ఇంకా బాగున్నాయండి. చూడండి, మొత్తం కూడా ఒక శిల్పి చెక్కినట్టుగా ఇక్కడ ఆ దేవుడి యొక్క సృష్టి అనమాట ఇది. చాలా బాగుందండి. కానీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నాకు కూడా చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఇదంతా చూస్తే, కళ్ళతో చూస్తే ఇది కూలిపోయేటట్లుగా కనిపిస్తుందండి. కానీ ఇది ఆ దేవుని యొక్క అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. చూడండి, ఒక శిల్పి తన యొక్క చేతితో మరి చెక్కినట్లుగా కనిపిస్తుంది అనమాట. చూడండి, చాలా విచిత్రంగా అయితే ఉంది. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి కూడా ఇటువంటి ప్లేసెస్ అనేవి తెలియక ఉంటారు కదండి చాలామంది. అటువంటి వారి కోసం అని చెప్పి కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. ఎందుకంటే మంచి మంచి కంటెంట్లు అయితే ఇలాంటివి చూపిస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ ఏవి మిస్ కాకుండా మీరే చూడగలుగుతారు. కాబట్టి చూడండి, ఇదంతా కూడా రాయి అనమాట. ఇక్కడ కలర్ఫుల్ లైటింగ్స్, డీజే లైట్స్ పెట్టడం ద్వారా మొత్తం లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఒక శిల్పి చెక్కినట్టుగా ఉందండి ఇక్కడ ప్రకృతి. ఇక్కడ రాయి అయితే ఒక్కరికి తీసుకుంది, ఇద్దరికి మాయకి తీయి. ఇక్కడైతే ఒక ప్లేస్కి వచ్చేసరికి గబ్బిలాల శబ్దాలండి, భయంకరమైన అరుపులు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్లేస్లోనే జగదీక వీరుడు అతిలోక సుందర్ అనే సినిమా కూడా తీశారండి, చిరంజీవి అందులో హీరో. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది.
మీరు కూడా రావాలనుకుంటే రండి, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ కూడా అందులో ఉంటుంది కాబట్టి మీరు సింపుల్గా రావచ్చు. దీని తాలూకు కాస్ట్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే భయంకరమైనటువంటి టన్నెల్ అనమాట. చూడండి ఎలా దూరుతున్నారు, చూస్తున్నారు కదా. సింగిల్ వే అండి ఇదైతే. నేను కూడా దూరుతున్నాను, చూసారా. యువతలకు వచ్చేసరికి ఫుల్ లైటింగ్ అయితే ఉంది ఇక్కడ. అట్నుంచి కూడా ఒక టనల్ అయితే ఉందండి, కానీ ప్రయోగాలు చేయకూడదని మేమైతే ఈ వే నుంచి అయితే రావడం జరిగింది. ముందుసారి కూడా చాలామంది కొన్ని టన్నల్స్ గుండా వెళ్ళిపోయి ఇరుక్కుపోయినట్లుగా చరిత్రలో అయితే దీనికి ఆధారాలు అనేవి ఉన్నాయి. అందుకనే మేమైతే ఈ వచ్చిన దారిలో ఉంటే మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు అయితే చాలామంది టూరిస్టులు అయితే రావడం జరిగిందండి. ఇదిగోండి పైకి అయితే ఎక్కుతున్నాం. ప్రజెంట్ అయితే కెమెరామెన్ ఎవరు లేకపోవడం ద్వారా నేనే తీయడం జరుగుతుందండి. డార్క్నెస్ కాబట్టి కొంచెం వీడియో అయితే క్లియర్గా రాకపోవచ్చు. దయచేసి నా సబ్స్క్రైబర్స్ అయితే మన్నించండి. త్వరలోనే ఒక మంచి కెమెరా కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ సపోర్టు అన్ని వేళ నాకు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇదే హైయెస్ట్ ఎత్తు ప్లేస్ అండి బొర్రా గుహలకి వెళ్ళా. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట ఎత్తు నుంచి. ఇక్కడ విజువల్ అనేది ఇలా ఉంటుంది. ఎగ్జిట్ వచ్చి ఇలా ఉందన్నమాట. బయటకు దారి ఇందాక మేము వచ్చాం కదా, ఓన్లీ ఇదేనండి. ఇక్కడ మనకి సన్ రైజెస్ అనేవి ఇక్కడే ఓన్లీ తగులుతున్నాయి. మిగతాదంతా వీళ్ళైతే ఇక్కడ లైటింగ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా మీరు. ఇది ఒక ఫిల్లర్లో మాకైతే కనిపిస్తుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. మొత్తం ఇంకా వేరే ఆధారం ఏం లేదండి, మొత్తం రాయి అన్నమాట ఇదంతా కూడా. కింద నుంచి